సుగ్రీవుడు హనుమతో ఇలా అన్నాడు. హనుమా, నువ్వు భూమి, నీరు, ఆకాశం ఎక్కడైనా ప్రయాణించగల సమర్థత ఉన్నవాడివి, లోకాలు తెలిసినవాడివి. సీతమ్మ అన్వేషణలో నా ఆశలన్నీ నీపైనే అని సుగ్రీవుడు హనుమంతుడిపై విశ్వాసముంచాడు. హనుమపై సుగ్రీవుడు పెట్టుకున్న నమ్మకాన్ని చూసి శ్రీరాముడు కూడా హనుమపైనే ఆశలు పెట్టుకున్నాడు. అందుకే తన పేరు ఉన్న ఉంగరాన్ని హనుమకిచ్చాడు. సీతమ్మకు ఈ ఉంగరాన్ని చూపిస్తే వచ్చినవాడు రాముడి దూత అని, సీత గుర్తుపడుతుందని హనుమకు రాముడు చెప్పాడు. ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకొని భద్రంగా హనుమ దాచుకున్నాడు. ఆ తర్వాత వానరులంతా తలో దిక్కు వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. 4 రోజులు పూర్తవుతున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్లిన వానరులు ఒకచోట కలిశారు. ఆ 3 దిక్కుల్లో ఎక్కడా సీతమ్మ కనిపించలేదని నిర్ధారణ అయింది. అదే విషయాన్ని వారంతా సుగ్రీవుడికి చెప్పారు. కాని దక్షిణ దిశ నుంచి ఇంకా వార్త రాలేదు. హనుమ తెచ్చే వార్త గురించి రాముడు, సుగ్రీవుడు ఎదురుచూస్తున్నారు.